హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇదైతే నార్మల్ బెండకాయ ఫ్రై అందరికీ తెలిసిందే. కాకపోతే నేను నార్మల్గా అప్లోడ్ చేస్తున్నానండి. నేను అంటే నా పద్ధతిలో ఎలా చేస్తాననేసి. బెండకాయ ముక్కలైతే అలా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కనైతే తాలింపుకి మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ నార్మల్గా మనం వేసుకుంటాం కదా తాలింపులో, సేమ్ అవే తీసుకోవాలన్నమాట. కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను పల్లీలు అయితే స్కిప్ చేశానండి, ఎందుకంటే మా పిల్లలు తినరనమాట. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అవ్వాక నార్మల్గా మనం వెల్లుల్లిపాయలు అయితే దంచుకుని కొద్దిగా లైట్గా క్రష్ చేసుకుని అందులో అయితే వేసేసుకోండి. వెల్లుల్లిపాయ కొంచెం ముందు అవి ఫ్రై అవ్వాలన్నమాట. వెల్లుల్లిపాయ ఫ్రై అయ్యాక మిగతా ఇవి ఉన్నాయి కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసేయాలి. అవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఎక్కువగా మళ్ళీ ఫ్రై చేసినా మాడిపోతుంది కాబట్టి అవి కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. నార్మల్గా అవి లైట్గా ఫ్రై అయ్యాక ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేయడమే, అంతే. అంతకుమించి ఏముండదు. 24th నా బర్త్డే అయింది కదండి, అప్పుడు చాలామంది అయితే నన్ను విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున. లాస్ట్ ఇయర్ అయితే నేను నార్మల్గానే బర్త్డే చేసుకున్నాను, కానీ మామూలుగా ఇంట్లో మెంబర్సే విష్ చేస్తారు కదా. ఇదైతే నాకు ఈ ఇయర్ అయితే చాలా ఒక మెమొరీ కింద ఉంటుంది అనమాట అండి, స్వీట్ మెమొరీ. నెక్స్ట్ ఇయర్ నా యూట్యూబ్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఈ ఇయర్ అయితే లైఫ్ లాంగ్ గుర్తించుకుంటాను. అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరూ విష్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అందుకని మీతో షేర్ చేసుకుందామని అనుకున్నానండి. మరొకసారి చెప్తున్నా, విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ లవ్ నా మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను, కానీ పిల్లలు చిన్న పాప వల్ల నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. పాప స్కూల్కి వెళ్ళిందంటే అప్పుడు ఖాళీగానే ఉంటాను కాబట్టి అప్పుడు నేను ట్రై చేస్తాను వీడియోస్ తీయడానికి. లాంగ్ వీడియోస్ అయితే ఏదో షార్ట్ తీసి అలా అప్లోడ్ చేస్తున్నాను అండి. వీడియోస్ కూడా థంబ్నెయిల్ కూడా చేయడానికి అవ్వట్లేదు అనమాట, ఖాళీ ఉండట్లేదు. మెయిన్ అంటే నేను పాపని బాబుని ఒక్కదాన్నే చూసుకోవాలి. మీకు తెలిసిందే కదా, అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా లైఫ్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అంటే నేను మా హస్బెండ్ వేరే ప్లేస్లో డ్యూటీలో ఉండడం, నేను ఒక్కదాన్నే పాపని చూసుకోవడం అనేది తెలిసిందే కదా మీకు. ఈ మధ్యన నాకు మినీ మౌంటేషన్ కూడా అయ్యిందండి. అది కూడా నేను ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఫుల్ మౌంటేషన్ అయ్యాక తీద్దామని అనుకుంటున్నాను, కానీ అది అంతకంతకి వెనక్కిపోతుంది అనమాట. నేను లైవ్ కూడా సరిగ్గా చేయడానికి అవ్వట్లేదు. ఒక 4-5 days సరిగ్గా లైవ్ పెట్టలేదు. రీచ్ కూడా లేదని, లైవ్ రీచ్ కూడా లేదు కదా. రీచ్ ఉంటే ఈ పాటికి ఫుల్ మౌంటేషన్ కూడా అయిపోదును. డాలర్స్ కూడా కంప్లీట్ అవుతే $10 కూడా కంప్లీట్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అది ఇంకా అవ్వలేదన్నమాట. ఫుల్ మౌంటేషన్ అయ్యాకైతే నేను లైవ్ ఎందుకు చేశానో, దేనివల్ల నాకు మౌంటేషన్ అయిందో అని కూడా నేను క్లియర్గా చెప్తానండి, ఫుల్ వీడియో ఒకటి తీసి. నార్మల్గా ఈ వీడియో చేస్తూ మీతో షేర్ చేసుకుందామని నార్మల్గా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నార్మల్గా అది ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, సాల్ట్ అండ్ పసుపు వేస్తే, సాల్ట్ వేయడం వల్ల అంటే కొంచెం ఫ్రై అన్నది త్వరగా మనకి ఫ్రై అయిపోతుంది కదా. అందులో వాటర్ అంతా మనకి ఆ సాల్ట్ వేయడం వల్ల త్వరగా వచ్చి కర్రీ అన్నది త్వరగా అయిపోతుంది అనమాట. అంతే, ఒక లైట్ సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రైని అయితే. లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తే దానికి అది అలా ఫ్రై అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కారం వేసుకొని ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే అయిపోతుందండి. మా పిల్లలకి మెయిన్ ఫ్రైలు చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ కన్నా వెజ్ బాగా తింటారు అనమాట. బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం. ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై, క్యారెట్ ఫ్రై ఇటువంటివన్నీ చాలా ఇష్టంగా తింటారనమాట. మనకి నాన్ వెజ్ లేని మనకి ముద్ద దిగదు కదా, వాళ్ళకేమో ఈ ఫ్రైలు ఉండాలి. అంతే, కారం వేసేసాను అనమాట. లైట్గా కారం వేసి కొంచెం ఫ్రై చేసేసుకొని అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అలా జిగురుగా ఉంటుందంటే, బెండకాయలు లేతగా ఉన్నాయనుకోండి, ఇలా జిగురు అన్నది వస్తుంది. అలా జిగురుగా ఉంటేనే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామందికి ఇలా నచ్చదేమో, నాకైతే బాగా అనిపిస్తుంది. అంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.